స్కూల్లో ఒకరిగా ఎంపీ సభ్యునిగా పోటీ చేసి రికార్డు మెజారిటీతో 5,45,000 మెజారిటీతో గెలిచి తర్వాత 120 సంవత్సరాల చరిత్ర గల కాంగ్రెస్ పార్టీని తుత్తునీలు చేసి బయటికి వచ్చి సొంతంగా పార్టీని పెట్టి 54 సీట్లు సాధించడం అనేది ఆషామాషి విషయం కాదు. మనకు ఎంతో అదృష్టం ఉంటే తప్ప జగన్మోహన్ రెడ్డి గారి లాంటి నాయకుడు మనకు దొరకరు. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ముఖ్యమంత్రిగా ఉండింటే మనకందరికి అమ్మఒడి వచ్చేది. అమ్మఒడి వచ్చిందా? లేదు. జగనన్న విద్యా దీవెన వచ్చిందా? లేదు. వసతి దీవెన వచ్చిందా? లేదు. ఆసరా వచ్చిందా? లేదు. కాపు నేస్తం వచ్చిందా? లేదు. ఏది రాలేదు. సున్నా వడ్డీ కూడా రాలేదు. ఆయన పుట్టినరోజు వేడుకలు జరుపుతా ఉన్నామంటేనే సింగిల్ జెండా, ఒకటే జెండా, ఒకటే జెండా. 150 సింగిల్ గా పోటీ చేసి నాయకుని తరపున బర్త్డే ఈరోజు జగన్. ఒకటే జెండా, జగన్ జెండా. మాజీ శాసనసభ్యులు వెంకయ్య గౌడ్ గారిని 2 ముక్కలు మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. జననేత ఆంధ్ర రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకల్లో పాల్గొనడానికి బైరటిపల్లి మండలంలో నుంచి నలుమూల నుంచి విచ్చేసినటువంటి సోదరులందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా మండలంలో ఉన్నటువంటి కృష్ణమూర్తి అన్న గారికి, అదేవిధంగా ఎంపీపీ రెడ్డప్పన్న గారికి, జెడ్పీటీసీ కేసులన్న గారికి, అదేవిధంగా స్థానిక సర్పంచ్ కృష్ణారెడ్డి గారికి, అదేవిధంగా కృష్ణారెడ్డి గారి టీం ఉంది, చాలా మంది ఉన్నారు. రగన్ కావచ్చు, బాగున్నాడు, మళ్ళీ చాలా మంది చెప్పలేదు అనుకో, మళ్ళీ నా పేరు చెప్పలేదు. అందుగా భావించేదంటే అందరికీ, సర్పంచులకి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఒకటి తెలియజేస్తా ఉన్నా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి 52వ సంవత్సరం జన్మదిన వేడుకల్లో నేను ఆ భగవంతుని కోరుకోవటం ఒకటే, నిండు 100 ఏళ్ళు మంచి ఆయుష్ ఆరోగ్యం ఆ భగవంతుడు జగనన్నకు ప్రసాదించాలి. ఎందుకంటే ఆయన ఆరోగ్యంగా ఉంటే ఈ ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలందరినీ కూడా ఆరోగ్యంగా కాపాడుకునే బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటారు. గత 5 సంవత్సరాలు మనం చూశామనే ఒక నమ్మకంతో నేను ఈసారి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు. ఖచ్చితంగా ప్రజలకు ఏదైతే గత 5 సంవత్సరాలు సంక్షేమ పథకాలు అందాయో అదేవిధంగా మళ్ళీ అందించే బాధ్యత ఆయన తీసుకుంటాడు. ఇప్పుడున్నటువంటి పాలకుల్లాగా నీకు 15,000 నీకు 15,000 నీకు 15,000 నాయకుడైతే జగన్మోహన్ రెడ్డి గారు కాదు. మీరు ఒకటే చాలా మంది కూడా జగన్మోహన్ రెడ్డి గారు పాపం తక్కువ హామీలు ఇచ్చాడు, చంద్రబాబు నాయుడు చాలా ఎక్కువ హామీలు ఇచ్చాడు. ప్రతి మీటింగ్లో ఇట్లా చెప్పేవాడు చంద్రబాబు నాయుడు, అది చేస్తా ఇది చేస్తా, అక్క చెల్లెమ్మలారా తమ్ముళ్ళని. ఎవరికి ఏం చేస్తున్నాడో ఈ 6 నెలల్లో ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఖచ్చితంగా చేసినోడికి చేసినంత అని ముందుటి నుంచి ఒక సామెత ఉంది. కాబట్టి చేసినోడికి చేసినంత ప్రజలు ఏదైతే మనం మోసపోయామనేది ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని మనం చేసుకుంటామనే నమ్మకం మన అందరికీ ఉంది. కాబట్టి అష్ట ఐశ్వర్యాలు ఆ భగవంతుడు జగన్మోహన్ రెడ్డికి ఇచ్చాడు, ఆరోగ్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. జై జగన్, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం. జై జగన్, జై జగన్. ఎవరికి పెట్టాలి? కాదర్ భాష 108 ఉంది, ఆరోగ్యశ్రీ ఉంది. 25 లక్షలు ఇంకా 5 లక్షలకు వచ్చేసింది. సిగ్గుపడతా కొంచెం మేము వచ్చేస్తాం. మీరు వెనకాల వెనకున్నాడు వాసు బ్రెడ్